తన ప్రాణాలు కాపాడినందుకు తన తండ్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదాం పదండి. చిన్ని, నాన్న ఇంటికి వచ్చేసారే. బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు చూసుకొని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా. సుగుణ పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను. నిజంగానా? ఏది, ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను ఆతృతగా అడిగాను. ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. బాగా అలసిపోయారే, లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది. ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే. ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా. వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకి వెళ్లారు. మొదట 2 రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు. ఏమైందో తెలియదు. ఆ తర్వాత నుండి ఫోనే లేదు. కంగారు పడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని, ఎవరి జాడా తెలియలేదని చెప్పారు. నేను పడిన టెన్షన్, బాధ వర్ణనాతీతం. స్వయంగా వెళ్లి నాన్నకి ఏమైందో, ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావని మా వారు, అత్తగారు ఆపేశారు. నేనొక్కదాన్ని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా. వెతుకుతూనే ఉన్నారుగా, దొరుకుతారులే. వెళ్ళి మటుకు చేసేదేంటి అన్నారు తప్ప కదల్లేదు. అప్పటి నుండి నా మనసు అక్కడే ఉంది. ఆఫీస్కి వెళ్తున్నా, పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన. నిద్ర కూడా లేదు. ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణ పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారని చెప్పాకే నా మనసుకి సాంత్వన దొరికింది. అర్జెంటుగా ఈ వార్త మా వారికి, అత్తగారికి కూడా చెప్పేశాను. ఊహించినంత మార్పేమీ వాళ్ళ మొహాల్లో కనపడలేదు. ఆయన కనపడినా లేకపోయినా మాకొచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ళ హావభావాలు చెప్తున్నాయి. ఇవాళ సోమవారం. సెలవంటే శనివారం వరకు ఆగాలి. పోనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో 2 సెలవులో ఉన్నారు. దాంతో తప్పనిసరే నా మనసును అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను. శుక్రవారమే చెప్పాను, రేపు ఊరు వెళ్ళి నాన్నని చూడాలి అని. ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా. వెళ్లే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, నువ్వు వెళ్ళి చూసి వచ్చేయి అన్నారు. అసలు మా నాన్న అంటే లెక్కే లేదు ఈయనకి. పెద్ద ఆయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకొని వస్తే కనీసం చూడటానికి రావటానికి కూడా కష్టమైపోతుంది. అదేమంత దూరం బస్సెక్కి కూర్చుంటే 4 గంటల్లో నాన్న దగ్గర ఉంటాం. ఈయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాను. దారంతా నాన్న గురించి ఆలోచనలే. అమ్మ లేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు. నన్ను అల్లారు ముద్దుగా పెంచారు, చక్కగా చదివించారు. ఇంత బాగా చూసుకున్న నాన్నంటే ప్రేమ ఉండదా మరి? నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు. తెలిసిన వాళ్ల సంబంధం అని తెచ్చి పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని, అమ్మేయమని అందరూ సలహాలిచ్చారు. కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న. అమ్మ నాన్న ఎన్నో రాత్రుళ్ళు తిండి కూడా తినకుండా కష్టాలకి ఓర్చి ఒక్కో ఇటుక పేర్చి కట్టిన ఇల్లది. దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు. అది తన ఆరో ప్రాణమనే అనుకునేవారు. అమ్మ గాజులు చప్పుడు, పట్టీల అలికిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకు వినిపిస్తూనే ఉంటాయి. అందుకే పెళ్లికి ఓ పాత స్థలం అమ్మేశారు. అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా. ఇంటికి వెళ్లేసరికి 1 గంట అయింది. గేట్ తీస్తూనే పరిగెత్తుకుని వెళ్లి గభాలున నాన్నని పట్టుకుని ఏడ్చేశాను. నాకు ఫోన్లో చెప్పలేదు గాని చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి. కట్లు కట్టారు. ఊరుకో తల్లి, బాగానే ఉన్నా కదా అని సముదాయించారు. కాని ఆయనకి నన్ను చూస్తే ఏడుపొచ్చేస్తోంది. ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న, నాకు చాలా కంగారుగా ఉంటుంది. పిచ్చి తల్లి, పోవాలని రాసిపెట్టుంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు. మా 2 ఏళ్ల అబ్బాయికి ఏం అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ఆ పూట సుగుణపిన్ని పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబుని పడుకోబెట్టి వాలు కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చుని ఆయన ఒళ్ళో తలపెట్టుకున్నాను. ఇదెప్పటి నుండో నాకు అలవాటు. అవును నానా, అసలేమైంది? బస్సు లోయలో పడిపోయింది నెమ్మదిగా అడిగాను. అవునమ్మా, నాతో పాటు ఓ 20 మంది ఉన్నారు ఆ బస్సులో. హరిద్వార్లో బాగానే మొదలైంది. కానీ మధ్యలోనే ఈ ప్రమాదం.
లోయలో పడ్డ మాకు ఏం అర్థం కాలేదు. కొంతమంది ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు. నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా. సరిగ్గా అప్పుడే ఒక చేయి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది. తర్వాత ఏమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా. మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు. కానీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏమీ తెలియదు. స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడు పచ్చబొట్టు తప్ప. ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడి వరం. ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్నాను. ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సెక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను. మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి. ఈ హడావిడిలో నాన్నకి ఫోన్ చేయటం కూడా కుదరట్లేదు. 2 నెలలు పోయాక ఒకరోజు నాన్న ఫోన్ చేశారు. అమ్మలు, ఒకసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం? కొంచెం మాట్లాడాలి అన్నారు. నాన్న ఊరికే రమ్మనరు. పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట. వస్తాను అని చెప్పి పెట్టేశాను. ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను. వారమంతా కష్టపడితే దొరికేదే ఒక ఆదివారం. ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను, నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు. అవును, ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది. ఓ ముసలాయన్ని చూడాలంటే ఆ శక్తి ఎవరికి ఇస్తారు పాపం. అడగడం వేస్ట్. నేనే బయలుదేరి వెళ్ళాను. ఈసారి ఇల్లు, నాన్న కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. 25 ఏళ్లుంటాయి. ఎవరని అడగకముందే నాన్న చెప్పేశారు. అమ్మలు, నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడని? అది ఈ అబ్బాయే. మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు. తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి. ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరినీ కలిపాడనిపించింది. నాన్న కళ్ళల్లో వెలుగు. నేను ఆ అబ్బాయిని పలకరించాను. పేరు శివరామట. బాగా పేద కుటుంబం. చదువుకున్నా సరైన పని దొరక్క ఓ ముసలాయనికి కేర్ టేకర్గా ఉంటున్నాడు. ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు. పాప మా ముసలాయన చనిపోయారట. ఇక అక్కడ కూడా పని లేకపోయింది. నేను అతన్ని గమనిస్తున్నాను. ఆ కళ్ళల్లో నిజాయితీ, బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెల నెలా డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది. ఇదిలా ఉండగా నాన్న ఆ రాత్రే తన నిర్ణయం నాతో చెప్పారు. అమ్మలు, ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను. ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది. ఏంటి నాన్న మీరంటున్నది? ఇల్లు అమ్మేస్తారా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా. తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి. నా కోసం కాదమ్మా, శివరాం కోసం. ఇవాళ నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా. అతని పరిస్థితి ఏం బాగాలేదు. ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. అతడి కుటుంబము బాగుంటుంది. ఆయన ఆలోచన చెప్పారు నాన్న. నేనేం మాట్లాడలేకపోయాను. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను. మా వారికి చెప్తే అంతెత్తున లేచారు. మా అత్తగారి సంగతి సరే సరి. మీ నాన్నకేమైనా పిచ్చా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా? అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి గాని అన్నారు మా అత్తగారు కోపంగా. మీ నాన్న పోతే తలకొరివి పెట్టేది అల్లుడిగా నేను, వాడెవడో కాదు. అది గుర్తుపెట్టుకొని మసులుకోమ్మను మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయారాయన. అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు. చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా? మా నాన్న స్వాధ్యతాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించడమా? ఇదెక్కడి న్యాయం? నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కు చూపిస్తున్నారు. ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు. నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది. ఆ ఇల్లు ఆయన స్వాధ్యతం. ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదే నా అభిప్రాయం. కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్లుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు. అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు. మిగిలినది మా బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బ్యాంకు కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ముభావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటిపోలేదు.
ఇంత చేసిన నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు. ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోంలో చేరిపోయారు. నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్న గాని ఇటు మా వాళ్ళు గాని అందుకు ఒప్పుకోలేదు. కానీ తరచు నేను నాన్నని చూడటానికి బాబుని తీసుకొని వెళ్తుండేదాన్ని. తనకి అక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పటం ఇప్పటికీ గుర్తే. అదే వయసున్న వాళ్ళు ఎందరితోనో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. శివరాం గురించి మటుకు లీలగానైనా చెప్పడం నాకు గుర్తులేదు. 5 ఏళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీస్లో పనిచేసుకుంటగా ఫోన్ వచ్చింది. మధ్యాహ్న భోజనం అయ్యాక నడుం వాల్చిన నాన్న నిద్రలోనే పోయారని. వెంటనే అక్కడికి వెళ్ళాం. నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్నుమూయడం నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది. మా వారు కూడా మొండి చేయకుండా పాత సంగతులు మరచి కర్మకాండలన్నీ జరిపించారు. ఇంత జరిగినా ఆ శివరాం జాడలేదు. అతి మంచితనం ఇంత చెడ్డదా? ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బిస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నాను. కాలం గిర్రున తిరిగింది. మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు. ఒక్కడే అబ్బాయి కావటంతో మేము కూడా కాదనలేకపోయాం. ఏదో చేయాలని ఆరాటమే గాని మా వాడికి ఓపిక ఉండదు, బద్ధకం ఎక్కువ. అందుకే ఏడాదికి ఆ ఫ్రెండ్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని మూయించేశాడు. ఆ అప్పుల ఊబిలో నుండి బయటకు రావడానికి నాకొక ఉద్యోగంలో చేరాడు. ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకమించిన భారమే కూర్చుంది. ఆ రోజు ఆదివారం. అందరం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడే మా ఇంటికి ఒకతను వచ్చాడు. సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు. నమస్తే అండి, నా పేరు శివరాం. 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయము గుర్తుంది. అయినా మర్యాద కొద్దీ కూర్చొని మాట్లాడాను. నన్ను ముందుగా మీరు క్షమించాలి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయాను. అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను. 3 ఏళ్ల తర్వాత బాగా లాభాలు ఉన్న టైంలో అది అమ్మేసి యూరప్ వలస వెళ్ళిపోయాం. అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో 100 కోట్ల మార్కును అందుకుంది. అది ఎంతో పెద్ద విజయం. అంతా మీ నాన్నగారి చలవే. మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం. ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే. నాకు డబ్బులిచ్చి పంపేసినప్పుడు ఆయన నాతో అన్నారు, మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు. నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది. నువ్వు నా ప్రాణాలకి పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సాయం నేను చేశాను. మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేను గాని నా బిడ్డ గాని అందుకోవడానికి అర్హత లేదు. నువ్వు బాగుంటే అంతే చాలు అని. అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నాను. అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లో కూడా రాలేదు. అయినా మీరెలా ఉన్నారని నిత్యం వాకబు చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని. ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది. నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలుగా మీకివ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పడం పూర్తి చేశాడు. మా వారి కళ్లల్లో ఆశ్చర్యం, మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి. నేను అంటే చాలు అతని ఇదంతా నా పేరును రాస్తాడు. కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతుర్ని ఎందుకవుతాను? మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాలిని. కానీ మీ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా నోటి నుండి యాదాలాపంగా వచ్చిన మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు. మా నాన్నగారు ఏదైతే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరంగా ఉంచారో తెలిసాక కూడా నేను ఈ డబ్బుకు ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే. అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి. ఇదే నా స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో నాకు తెలియదు. నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు. కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే
బాధ్యత తెలియకుండా మా వాడు చెడు సావాసాలకి బానిస కావచ్చు. మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు. వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి. డబ్బు విలువ తెలియాలి. ఊరికే వచ్చేదాన్ని కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి. అవేమీ తెలుసుకోకుండా, జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు. నేను దీర్ఘంగా నిట్టూర్చి, మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి. దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలని ఇవ్వండి. మీలా ఎంత ఎదిగినా మూలలు మర్చిపోని విలువల్ని నేర్పండి. అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను. ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి. పెళ్ళైనిన్నాళ్లలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం. మనుషుల్లో నాన్నలాంటి గొప్పవాళ్ళు, ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయగలరు. అలాగే నా ఛానల్ని కొత్తగా వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.